చంద్రబాబు గారు నాకు చాలా అనుభవం ఉంది అని చెప్పుకొని కదా, అని ప్రచారం చేసుకొని కదా ముఖ్యమంత్రి అయ్యాడు. దేంట్లో అనుభవం ఉంది? వెన్నుపోట్లో అనుభవం ఉంది, మోసంలో అనుభవం ఉంది, అవినీతిలో అనుభవం ఉంది, స్వార్థ రాజకీయాలు చేయడంలో అనుభవం ఉంది, గోబల్స్ ప్రచారంలో గొప్ప అనుభవం ఉంది. ఆడ మగ తేడా లేకుండా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనుకోవడంలో అనుభవం ఉంది, హత్యలు చేయడంలో అనుభవం ఉంది, లేదా హత్యలు చేసిన వారికి అభయం ఇవ్వడంలో అనుభవం ఉంది. చంద్రబాబు గారి దర్శకత్వంలో అనంతపురం జిల్లా రాప్తాడ్లో ప్రసాద్ రెడ్డి గారిని ఎంఆర్ఓ ఆఫీస్లోనే చంపారు. తాడిపత్రిలో విజయభాస్కర్ రెడ్డి గారిని సింగిల్ విండో అధ్యక్షుణ్ణి అతి దారుణంగా చంపారు. ఈ 5 ఏళ్లలో చంద్రబాబు గారు వాళ్ళ మనుషులు ఇలా కొన్ని వందల మందిని పొట్టన పెట్టుకున్నారు. చంద్రబాబు గారు హింసావాది కాదా? గుంటూరులో నాగార్జున యూనివర్సిటీకి చెందిన నాగార్జున యూనివర్సిటీలో చదువుతున్న రిషితేశ్వరి చావుకు చంద్రబాబు గారి మనిషి బాబురావు అని తెలిసి ఎందుకు ఏ చర్య తీసుకోలేదు? వనజాక్షి మహిళా తహసీల్దారు, స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుకుంటా, అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నాడని అడ్డుకుందని ఆమెని నడి రోడ్డులో జుట్టు పట్టుకొని ఈడ్చుకు వెళ్ళారు. ఒక మహిళకు ఇంత అవమానం జరిగితే, ఒక ఆఫీసర్కు ఇంత అవమానం జరిగితే చంద్రబాబు గారు ఏం చేశారు? ఆఖరికి కోర్టు ఆ ఎమ్మెల్యే తప్పు చేశాడు అని తీర్పు ఇచ్చినా కూడా చంద్రబాబు గారు ఏ చర్య తీసుకున్నారు? ఏ చర్య తీసుకోకపోగా ఇప్పుడు మళ్ళీ అదే మనిషికి, అదే ఎమ్మెల్యేకి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. చంద్రబాబు గారు అరాచకవాది కాదా? నిన్ను మించిన దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు ఇంకొకడు ఉండడు అని చంద్రబాబు గారి గురించి పిల్లనిచ్చిన ఎన్టీఆర్ గారు అన్నారు.